కానీ ఇక్కడ సెన్సిబిలిటీస్ను భావస్పందనలను సున్నితంగా తీసుకోవాలి. అది ఇది కలిపి మాట్లాడకూడదని ఆ అంశం అయితే తీసుకోక తప్పదు. బట్ యా సార్ ఏపీపై కామెంట్స్ ఏంటి? నిజం చెప్పాలంటే తెలంగాణ కంటే ఏపీ మీద ఆయన చేసిన కామెంట్స్ ఇంకా తీవ్రమైనవి. నేనేమో ఏకరువు పెట్టాలనుకోవట్లేదు. ఆయనతో నాకు పరిచయం ఉంది, స్నేహం కూడా ఉందని చెప్పొచ్చు. ఈ మధ్య కలవలేదు. కానీ నేను ఆంధ్రప్రదేశ్కు తెలంగాణలో అంటే ఏదో తెలంగాణ కావాలి ఇట్లాంటివి ఉన్నాయి, ఇంకా కొన్ని చోట్ల కొన్ని ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్కు మటుకు జాతీయ స్వభావం ఏమీ లేదు, జాతీయ సంబంధమైన స్వభావం లేదు. అప్పుడు మద్రాసు ఉమ్మడి రాజధాని, ఆ తర్వాత కర్నూలు రాజధాని, తర్వాత హైదరాబాద్కు వచ్చారు, తర్వాత ఇదైపోయారు. కాబట్టి తెలంగాణ ఇది రాజమండ్రిలో కూడా చెప్పిన ప్రసంగమే. అప్పుడు కూడా నేను మాట్లాడాను ఈ విషయం మీద. ఏమన్నారు? ఒక నిర్దిష్టమైన వేరే ఎజెండా, వేరే భావస్ఫూర్తి ఏమీ లేకపోవడం వల్ల కులాలే ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా పనిచేస్తున్నాయి. సరే, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ అన్నీ అంటే భారతదేశంలో ఉన్న వింధ్య, హిమాచల, యమున, గంగా, లేకపోతే పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కల, వంగ అన్నట్టు ఎవరికి ఉన్న జాతీయత ఎవరికి ఉన్నది వాళ్ళకు ఉంది సార్. ఆంధ్ర తెలంగాణ ప్రజలు కలిసే తెలంగాణ సాయుధ పోరాటం సాగించారు, అందులో ఇంకేం సందేహం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిర్దిష్ట జాతీయ భావన, సమైక్య సమిష్టి భావన లేదు కాబట్టే కులాలు ప్రాబల్యం వహిస్తున్నాయని మొన్న రాజమండ్రిలో కానీ నిన్న హైదరాబాద్లో కానీ మళ్ళీ సూత్రీకరించడం అది ఆంధ్రప్రదేశ్ కూడా గౌరవం ఏమీ కాదు. ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయ చైతన్యం ఉంది. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలోనే కదా విద్యుత్ శక్తి ఉద్యమాలు ఇవన్నీ నడిచింది. అంతకుముందు కూడా స్వరాజ్య పోరాటం నుంచి, భాషా రాష్ట్రాల నుంచి ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. కాబట్టి కులం తప్ప ఆంధ్రప్రదేశ్లో ఇంకేమీ లేదు అని పదే చెప్పడం అన్నది, మనమేమో రాజకీయ వర్గాలేమో కులాల ప్రకారం రాజకీయాలు నడుపుతూ ఉంటాయి. కులం గురించి చాలా మొన్నంతా అక్కడ మాట్లాడింది మళ్ళీ చెప్తున్నారు. అంత కేవలం కులం ముద్ర, కులం ఉంది తప్పకుండా, కానీ కులము గలవారు, గోత్రము గలవారు, విద్య చేత విర్రవీగువారు, పసిడి గలవాడి బానిస కొడుకులు, విశ్వదాభిరామ వినుర వేమ అని వేమని చెప్పినట్టుగా కులంతో పాటు ధనస్వామ్యం రాజ్యం వెళ్తుంది. అలాగే ఇప్పుడు మీరు సనాతనం అది తెచ్చినటువంటి మతాన్ని తెచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇవన్నీ వదిలేసి ఒక్కటే మొన్న కూడా అంతే కదా, ప్రత్యేకించి ఒక కులాన్ని పేరు తీసుకుని మీరు మాట్లాడారు. వాళ్ళకే కోపం వచ్చింది. ఎవరైతే మిమ్మల్ని బలపరిచారో మీరు దాని నుంచి బయటికి రావట్లా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మీ ప్రకటన ఏం చేశారు? ప్రొఫెసర్ గారు ఉపసంహరించుకున్నారు, మేము కూడా ఈ అంశం మీద మానేస్తున్నాము, ఇంకా జన సైనిక్స్కి అందరికీ దీని మీద వద్దని చెప్తున్నాము అన్నారు. అది మీ అధికారిక ప్రకటన. కానీ నిన్న కూడా మీరు మళ్ళీ మాట్లాడుతున్నారు. దీనికి ముగింపు ఎక్కడ? మీ ప్రకటనను, మీ వ్యాఖ్యను, మీ అధికారికమైన దాన్ని నేను గౌరవించుకోవాలి కదా. సో నేను ఇప్పుడైనా కోరేది ఏంటంటే తెలుగు ప్రజలు రెండుగా వెలుగు జాతి అన్నట్టుగా ఉండాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగు జాతి రెండు రాష్ట్రాలైనా ఒకటే అన్నారట. అన్నదాన్ని కుట్ర అని కొంతమంది తెలంగాణ వాదులు అనేవాళ్ళు చెప్తున్నారు. నేనైతే తెలుగు జాతి రెండు రాష్ట్రాలైనా ఒకటే అన్నదేం తప్పు అనుకోవట్లేదు. తప్పకుండా రెండు రాష్ట్రాలైనా అన్నదమ్ముల్లా కలిసి ఉందామన్నది అర్థం అదే కదా. బట్ ఆ స్పిరిట్ దృష్టిలో పెట్టుకున్నప్పుడు మాకు కోపం వచ్చినప్పుడు ఊగిపోతాము, లేనప్పుడు ఇంకో విధంగా ఉండడం కుదరదు. ఎప్పుడూ ఒక సంయమనం, సమతుల్యత ఉంటేనే తెలుగు తల్లైనా తెలంగాణ తల్లైనా అక్క చెల్లెళ్ళే కానీ వేరే ఏం కాదు. తెలుగు భాషకున్న 56 రాష్ట్రాలు రెండు రాష్ట్రాలకు సమానమైనవే కానీ ఇంకోటి కాదు. రామారావు గారిని, నాగేశ్వరరావు గారిని, చిరంజీవి గారిని, ఆయన ఎవరు విజయ్ దేవరకొండను, ఇలాగే ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. కొన్ని చెప్పి కొన్ని చెప్పకపోవడం ఎందుకని, ఆడా ఉంటా ఈడా ఉంటా అని అందరూ అన్ని చోట్ల ఉంటారు. ఆ స్పిరిట్ కాపాడు. ఇప్పుడైనా రాజకీయ పార్టీలు పోటాపోటీగా వాళ్ళ మాటలు తీసి వీళ్ళవి తీసి వాళ్ళు చేసే బదులు ఆ దిశలో వెళ్ళడం చాలా మంచిది సార్. కేంద్రంలో ఉన్న వాళ్ళు కూడా రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను, నదీ జలాల సమస్యలను, నిధుల సమస్యలను, శాసన సమస్యలను త్వరగా పరిష్కరించుకుంటే అందరికీ మేలు జరుగుతుంది సార్. అమరావతిలో జగన్ ఎంట్రీ, రైతులతో రాజీ, మళ్ళీ మావిగాను నారాయణ కౌంటర్.